అబ్రహాము లింకన్ మొట్టమొదటిగా ప్రెసిడెంట్ అయ్యి సభలో మాట్లాడడానికి వెళ్ళారు. అక్కడ ఒక ధనవంతుడైన దొర సడన్ గా పైకి నిలబడి, మిస్టర్ లింకన్, నువ్వు మర్చిపోకు, మీ తండ్రి మా ఫ్యామిలీ అంతటికి చెప్పులు కుట్టేవారు అని అనగానే ఆ సభలో ఉన్న వారందరూ గట్టిగా నవ్వారు. వారందరూ లింకన్ ని చాలా అవమానంగా చూశారు. సార్, నాకు తెలుసు మా నాన్నగారు మీ ఫ్యామిలీ అంతటికి చెప్పులు కుట్టేవారు, ఇక్కడున్న చాలా మందికి మా నాన్నగారు చెప్పులు కుట్టేవారు. సార్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ చెప్పుల విషయంలో ఏదైనా సమస్య వచ్చిందా? ఒకవేళ సమస్య వస్తే నాకు కూడా చెప్పులు కుట్టడం వచ్చు, నా దగ్గరికి తీసుకొస్తే నీకు ఒక మంచి చెప్పులు కుట్టి నేను ఇస్తాను. ఆ సభలో ఉన్న వారందరూ సైలెంట్ అయిపోయారు. అబ్రహాం లింకన్ అంత గొప్పవాడిగా ఎదగడానికి ప్రాముఖ్యమైన కారణం ఆయనలో ఉన్న తగ్గింపే. ఈ రోజుల్లో మనుషులు ఎదిగినా అవమానిస్తారు, ఎదగకపోయినా అవమానిస్తారు. వారి మాటలు నువ్వు ఎప్పుడూ పట్టించుకోకు. తగ్గింపు మనసు కలిగి నీ పని మీద శ్రద్ధ కలిగి నువ్వు బ్రతకగలిగితే నీలో ఉన్న తగ్గింపుతనాన్ని బట్టి దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించును గాక.